మనల్ని ప్రేమించు వారిని ప్రేమిస్తే మనకేంటి ప్రయోజనం? దేవుడు ఏమంటున్నాడంటే, మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమిస్తే ఇలా, నన్ను ప్రేమించని వారిని, నన్ను పూజించని వారిని, నన్ను సేవించని వారిని, వాళ్ళందరికీ నేను వర్షం ఇస్తున్నా, అన్నం ఇస్తున్నా, వారి మీద దయ చూపిస్తున్నా, అందరినీ ప్రేమిస్తున్నాను నేను. మరి అలాంటప్పుడు మీరు నా బిడ్డలైనందుకు మీరు కూడా అందరినీ ప్రేమించాలి. ఎలా? నిన్ను ద్వేషించిన వ్యక్తిని కూడా నువ్వు ప్రేమించాలి. నిన్ను ప్రేమించిన వ్యక్తిని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో, నిన్ను ద్వేషిస్తున్న వ్యక్తిని కూడా నువ్వు అలానే ప్రేమించాలి, ఇంకెక్కువగానే ప్రేమించాలి. ఎందుకంటే వాళ్ళు మనల్ని ద్వేషిస్తున్నారు కాబట్టి మన ప్రేమను వాళ్ళ క్రియల రూపంలో చూపించినప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది, అమ్మో ఇంత గొప్ప ప్రేమ ఉందా వీరి లోపల, ఇంత ద్వేషించినా వీరు నన్ను ప్రేమిస్తూనే ఉంటున్నారు అని వాళ్ళు ఏదో ఒక రోజున యేసుక్రీస్తుని తెలుసుకోవడం జరుగుతుంది. కానీ నువ్వు ప్రేమించిన వ్యక్తిని నువ్వు ప్రేమించి, నేను ప్రేమించని వారిని నువ్వు ద్వేషించినట్లయితే ఏంటి ప్రయోజనం? అప్పుడు నీ పరలోకమందున్న నీ తండ్రికి ఏంటి మహిమ? కాబట్టి నిన్ను ప్రేమించిన వారిని, అలాగే నిన్ను ద్వేషించిన వారిని ఇంకా ఎక్కువగా ప్రేమించినట్టయితే యేసుక్రీస్తుని వారికి నువ్వు పరిచయం చేసిన వ్యక్తిగా మారుతావు.